శేషుల అడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. జై శ్రీరామ్. మన 5వ వార్డు సుబ్బారెడ్డిపేట శ్రీ శ్రీనివాస రామాలయం ముందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి మన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు కూడా పెద్ద ఎత్తున వచ్చి స్వామివారికి పూజలు అన్నీ కూడా చేసుకుని స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ గుడి ఇంత ఇలా కడతాం గల కారణం మన గోగుల వీరాస్వామి గారు వాళ్ళ భార్య గారు ఈ స్థలం ఇవ్వబట్టి ఈ గుడి ఇంత అద్భుతంగా కట్టడం జరిగింది. మన ఈ గుడి ప్రతిష్టాపన స్వరూపానంద చేతుల మీదుగా చేయడం జరిగింది. అది తెలుసున్నదే. ఆ రోజే చెప్పారు స్వామీజీ ఈ గుడి చాలా పెద్ద ఎత్తుగా అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పారు. అలాగే దినదినాభివృద్ధి ప్రతి వారం కూడా శనివారం అన్నదాన కార్యక్రమం చేసే స్టేజికి వచ్చింది. ఈ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి ప్రతి శనివారం 108 ప్రదర్శనలు చేసినట్టయితే వారు అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి. అలాగే మొన్నే ఒక భక్తుడు వచ్చి ప్రతి శనివారం కూడా స్వామివారికి కొండవద్దండి ఇస్తానని చెప్పడం జరిగింది. దేనికయ్యా అంటే నేను ఒక ఉద్యోగంలో స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. నెలకు 60,000 రూపాయల జీతం. కానీ విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. కానీ నేను ప్రతి వారం కూడా స్వామివారికి అనుకున్న విధంగా నేను ఈ కొండవదండ పంపుదామని చెప్పడం జరిగింది. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకున్నాం. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ 108 ప్రదర్శనలు చేసినట్టయితే కంపల్సరిగా వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతున్నాయి. అలాగే భక్తులందరూ గమనించి ఒకసారి గుడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కూర్చున్నాం. ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. అలాగే వచ్చే శ్రీరామనవమికి స్వామివారికి తలంబరాల నిమిత్తం ఇక్కడ ఈ ధాన్యం తీసుకొస్తే భక్తులందరూ ఈ పారాయణ మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ వలటం జరుగుతుంది. అలాగే భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ ధాన్యం కార్యక్రమం కూడా పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.